కొమరంభీం జిల్లాలో ఏనుగు దడబుట్టిస్తుంది. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేసింది. ఆ ఇద్దరు రైతులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మనం ప్రస్తుతం ఏదైతే కొండపల్లిలో ఉదయం తెల్లవారుజామున ఒక రైతుపై దాడి చేసిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ రైతు పోచయ్యపై దాడి చేయడంతో ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఇటువైపు వచ్చిన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. దాడి చేయడమే కాకుండా భీకరంగా ఏదైతే తొండంతో కొట్టడం జరిగింది, అదేవిధంగా కాళ్ళతోని కొట్టిందని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల్లో ఒక తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్ళి వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే రైతులపై ఒకసారిగా ఏనుగు దాడి చేయడం, అదేవిధంగా ప్రాణాలు తీయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంట పొలాలకి రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. ముఖ్యంగా ఎవరైతే రైతులు భయపడుతున్నారో, ముఖ్యంగా ఈ ప్రాంతంలో 2 రోజులుగా నిన్న ఏదైతే బూరేపల్లిలో ఒక రైతు మిర్చి ఏదైతే తోటలో పనులు చేస్తుండగా ఆయనపై దాడి చేసింది, చంపింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే పోచయ్యను కూడా చంపింది. ఈ సందర్భంగా ఒకవైపు అటవీ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు, పోలీసులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిఐ రాంబాబు కూడా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ముఖ్యంగా ఎట్లాంటి అప్రమత్తత కొనసాగిస్తున్నారు, ప్రజల్ని ఏ విధంగా చైతన్యం చేస్తున్నారు అనే అంశాన్ని వారిని తెలుసుకుందాం. ఎట్లాంటి హెచ్చరికలు కొనసాగిస్తున్నారు, ఏ విధంగా ప్రజల్ని రక్షిస్తారు సార్? ఇది నిన్న మనకు చింతలమానపల్లి మండల్ బూర్పుల్లో ఒక రైతు ఈ ఏనుగు దాడిలో చనిపోయినట్టుగా మనకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తద్వారా ఎస్పీ గారు అన్ని పోలీస్ స్టేషన్లకు నిన్న రాత్రే సూచన చేయడం జరిగింది. ఈ పొద్దున మార్నింగ్ పంచాయతీ కార్యదర్శి చేత విలేజ్లో డప్పు చాటింపు చేసి ఎవరు కూడా ప్రజలంతా 48 అవర్స్ వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, ఈ పంట చేలలకు కూడా వెళ్ళకూడదు, మీరంతా ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలి, ఈ డప్పు చాటింపులు అవి అని చెప్పి సంఘటితంగా ఉండాలని చెప్పి సూచనలు చేయడం జరిగింది. అది ఇప్పుడు కొనసాగింపుగా అన్ని విలేజ్లలో జరుగుతుంది. అయితే ప్రజలు ముఖ్యంగా దీన్ని చైతన్యం చేసుకొని బయటకు వెళ్ళకూడదు. మేము వస్తుంటే కూడా మనం ఎంతసేపు చెప్పినా కానీ వాళ్ళు బయటికి వస్తున్నారు. అది చైతన్యం అనేది ప్రజల్లో కలగాలి. అది మీ మీడియా ద్వారా తీసుకెళ్ళండి. ప్రజలు అనేది బయటకు వెళ్ళకూడదు 48 అవర్స్ కూడా. ఈ ఫారెస్ట్ అధికారులు వాళ్ళు ఈ అనెస్థీసియా ఇచ్చేదానికి ఒక టీంను పంపించడం జరిగింది, పంపిస్తున్నారు. వాళ్ళు వేలో ఉన్నారని తెలిసింది ఇందాకనే. మరి అదొకటి. రెండోది డప్పు చాటింపుల ద్వారా ఈ సౌండ్ పొల్యూషన్ ద్వారా దాన్ని మరి మహారాష్ట్ర ఫారెస్ట్ వైపు దాటిచ్చే విధంగా ప్రాణహిత క్రాస్ చేసే విధంగా ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం ప్రస్తుతం ఉన్న కొండపల్లి ఏదైతే గ్రామం ఉందో, ఈ గ్రామంలో రైతుపై ఎన్ని గంటలకు దాడి చేసి చంపేసింది, దాడి చేసిన తర్వాత ఎటువైపు వెళ్ళింది, మీరు వివరాలు సేకరించారు కదా, వివరాల్లో ఎట్లాంటి అంశాలు బయటపడ్డాయి? ఇది పొద్దున మనకు 5:15 కండి. ఇది పొద్దున అతను ఇంటి నుంచి వాళ్ళ మోటారు ఆన్ చేయడానికి, ఇక్కడ వరి చేనుకి నీరు మళ్లించడానికి మోటార్ ఆన్ చేయడానికి పొద్దున మార్నింగ్ 5 o'clock ఇటు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఐ విట్నెస్ ద్వారా. అదేవిధంగా ఒక అతను ఇక్కడ విలేజరు రన్నింగ్ కూడా చేస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు, అతను కూడా చూడడం జరిగింది. మేము అతని ద్వారా మనం విషయాన్ని సేకరించాం. అది ఇక్కడ ఉండి అతను సౌండ్ చేసే వరకు అది మీదకి వచ్చి తొక్కినట్టుగా అతను చెప్తున్నాడు. అతని వెంబడి కూడా పడింది, అతను తప్పించుకున్నాడు. మేము అది మేము మా పరిశోధన ద్వారా కేసు విషయాలు రాసుకుంటాం. కానీ ముఖ్యంగా మనం ఇది కేసు విషయాలు అనేది తర్వాత విషయం. ప్రజలు అనేది ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ గుంపులుగా ఉండి దీన్ని ఎక్కువ చేయకూడదని నేను చూస్తున్నా. అది మళ్ళీ ఏ టైంలో కూడా ఇటువైపు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా మీరు ఇళ్లలోకి వెళ్ళిపోవాలి దయచేసి. ఇది పోలీస్ అధికారులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఏదైతే పెంచికల్పేట అదేవిధంగా చింతమానేపల్లికి సంబంధించిన ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాం. అందులో భాగంగా గ్రామాల్లో చాటింపు వేస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే రైతులందరూ కూడా పంట పొలాలకి ప్రతినిత్యం వెళ్తారు, ఆ విధంగా ఏదైతే సాధారణంగా వెళ్ళే రైతులందరూ కూడా ఇప్పుడు ఏనుగు దాడి చేసి చంపేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశాం. అదేవిధంగా ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దని పోలీసులు ఒకవైపు ఒక హెచ్చరిక జారీ చేశామని సిఐ రాంబాబు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.